న్యూ ఇండియా పార్టీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది. న్యూ కాన్సెప్ట్తో ఈ యొక్క భారతదేశ తలరాతను మార్చాలనే ఒక కొత్త నినాదంతో మేము ముందుకు వెళ్తూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల వరకు చట్టసభల్లో స్థానము సంపాదించాలి. ప్రజా చైతన్యము ఉధృతమైతే ప్రభుత్వాన్నే చేపట్టాలనే ఉద్దేశంతో మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత ప్రభుత్వాలు అరకొర పథకాలతో ప్రజలు బ్రతకకుండా సాగకుండా చిల్లర వ్యాపార లాగా ఆ యొక్క పథకాలు ప్రకటించి అమలు చేయడంలో విఫలమవుతూ వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నింటికీ చెక్ పెట్టే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న లక్ష సమస్యలకు ఒకటే పరిష్కారం, భారత సంపదను ప్రజలకు పంచడం, ఒక్కొక్కరికి 5 కోట్ల చొప్పున అనే నినాదంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. బడ్జెట్తో సంబంధం లేకుండా దేశ సంపదను ప్రతి ఒక్కరికి 5 కోట్ల సంపదను పంచి కులాన్ని రద్దు చేయాలనే సదుద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోగలిగితే రాబోయే ప్రభుత్వం మాదే. అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మా ఉపాధ్యక్షులు మాధవ నరసయ్య గారి ఆధ్వర్యంలో మన పాషం మాధవరావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారు 33 జిల్లాలలో పార్టీ యొక్క ఉనికిని తీసుకువెళ్లి ప్రజాప్రతినిధులను ప్రజల ద్వారా గెలిపించుకొని రేపు శాసనసభలో మా యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేతబట్టి వారు ముందుకు వెళ్ళడానికి సంసిద్ధులైన సందర్భంగా వారి యొక్క మంచి ఆలోచన విధానాన్ని, వారి యొక్క చొరవను, వారి యొక్క ముందు చూపును గ్రహించి వారికి ఈ యొక్క అతి ప్రధానమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారు ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ యొక్క మా కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారు వెళ్తారని చెప్పి ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పదవి